నా మీద కత్తెత్తే ముందు ఆ కత్తి మీద ఆయన రక్తాన్ని చూపించండి. అతన్ని మీరు చంపను కూడా చంపలేకపోయారు. వాడు దేవుడు, వాడు దేవుడు. మోసెస్ వాళ్ళ ఎర్ర సముద్రాన్ని దాటించి సినాయి కొండ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఆ పునీత పర్వత ప్రాంతం వద్ద వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. పర్వత ప్రాంతం నుండి మోసెస్ వచ్చేలోపు వాళ్ళందరూ ఒకరికొకరుగా సన్నిహితులైపోయారు. నువ్వు చెప్పు, 40 రోజులు అక్కడ ఎవరైనా ఉండగలరా? జరుగుతుంది. దేవుడి నిర్ణయం అదే అయితే. దేవుడి ఇష్టం ఎవరికి తెలుసు? నీకు తెలుసా, లేక నాకు తెలుసా, లేక అతని భార్య ఈమెకు తెలుసా? ఈమె తన భర్తను చూడాలని ఇక్కడికి వచ్చింది. తను చనిపోయాడు లేదని చెప్పగలమా? మోసెస్ ఇంతకు ముందు కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఆజ్ఞను తీసుకోవడానికి ఇప్పుడు వెళ్ళాడు. కానీ అతను తిరిగి రాలేదే. నీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ ఏం చేయాలి? బాధపడుతూ ఉంటే మనకు దారి చూపించేదేమో. మనకిప్పుడు రాజు లేడు. మోసెస్ త్వరగా వస్తాడు, తిరిగి వస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడు ఇలాంటి అద్భుతాన్ని చూపిస్తున్నాడు. పని పూర్తయ్యేలోగా మోసెస్ చనిపోతాడా? ఈమె మోసెస్ యొక్క తల్లి. ఈమె కూడా అతను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటోంది. ఈమెలాగే ఇక్కడ చాలా మంది తల్లులున్నారు. వాళ్లకు పిల్లలున్నారు. మనకి నమ్మకం కావాలి. దేన్ని మనం నమ్మాలి చెప్పు. ప్రమాణం చేసిన చోటు గురించి తెలుసా? ఎక్కడున్నది? ఆ అడవికి వెనక వైపున ఉంది. ఎవరెక్కడికి తీసుకెళ్లేది? అంటే మీరే. నాకు ఎగిప్తు తప్ప ఏ చోటు తెలియదు. అక్కడ మరణమే లభిస్తుంది. లేదు, మీకు ఆహారం దొరుకుతుంది. మహారాజు గారు అందరినీ చంపేస్తారు. ఎగిప్తు దేవుణ్ణి మనం ముందు తీసుకెళ్తాం. నువ్వు దాన్ని తయారు చేయగలదు. అయ్యా, ఆయనకు చేయడం బాగా తెలుసు. నేను నేను చేయను. చెప్పేది వినండి. దయచేసి నేను చెప్పినట్టు చేయండి. చెయ్యనంటున్నారు, కానీ మనం చచ్చేది చూస్తూ ఉంటారట. మా కోసం మీరు ఆ శిలది చెయ్యాలి. బంగారంతో చేయబడ్డ దేవుడు, ఒక బంగారు ఆవు దూడ. ఇక ఈయనే మనకు బోధకుడు. మీ గంపలను తీసుకురండి, తీసుకురండి. బంగారాన్నంతా తీసుకురండి. మొత్తం బంగారాన్ని ఇవ్వండి, ఇవ్వండి, అంతటినీ ఇవ్వండి. మన దేవుణ్ణి మనమే తయారు చేసుకున్నాం. రండి, రండి. ఎగిప్తు నుంచి తీసుకొచ్చిన బంగారం ఎక్కడ? అదిగో అక్కడ. పదండి, పదండి. బానిస సంకెళ్లను తెంచి ఈ పవిత్రమైన పర్వతం మీదకి ప్రజలందరినీ తీసుకురమ్మని మీరు ఆనతినిచ్చారు. కరుణను చూపి నిబంధనలిస్తారని ఆశించాను. నేనేం తప్పు చేశానని నా మీద ఈ కోపం?